ఏవో నీ నడుము కట్టుకో, పౌరుషం తెచ్చుకో. ఈ రోజు నుంచి నా కొరకు బ్రతుకుతానని నిర్ణయం తీసుకో. నా కొరకు నీతిగా బ్రతుకుతానని నిర్ణయం తీసుకో. నా కొరకు పాపం లేకుండా జీవిస్తానని నిర్ణయం తీసుకో. నా కొరకు మరణమైనా సరే, చచ్చిపోయినా సరే, నీ కొరకు నీతిగా బ్రతుకుతానని నిర్ణయం తీసుకో. నువ్వు లేచి నీ నడుము కట్టుకో అని దేవుడు సెలవిస్తున్నాడు. ప్రియులారా, ఇంకెన్ని రోజులు తీర్మానాలు లేని క్రైస్తవ జీవితం, నిర్ణయాలు లేని క్రైస్తవ జీవితాలు బ్రతుకుదాం తెలుసు. భక్తి లేని క్రైస్తవ జీవితాలు, పరిశుద్ధత లేని క్రైస్తవ జీవితాలు, నీతి లేని క్రైస్తవ జీవితం మనం బ్రతకడానికి వీల్లేదు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఏం చేయమంటారు మేడం? ఈ సమయంలో ఏం చేయాలి మరి మేము నీతిగా బ్రతకాలంటే? ఏం చేయాలి చూడండి. మొదటిగా మన దీపాన్ని వెలిగించుకోవాలి. మన దీపాన్ని వెలిగించుకోవాలి. లూకా సువార్త 12వ అధ్యాయము 35వ వచనం. లూకా సువార్త 12వ అధ్యాయము 35వ వచనం. మీ నడుము కట్టుకునుడి, మీ దీపములు వెలుగుచుండు నివ్వడి. క్లాప్స్ కొట్టి దేవుని మహింపరచండి. క్రైస్తవులారా, ఈరోజు మీతో నేను చెప్పేది ఏంటంటే, దేవుడు చెప్తున్నాడు మీ దీపాలు వెలిగించుకోండి. దీపం అంటే ఏంటో చెప్పండి? దేవుని ఆత్మ. దావీదు భక్తుడు అంటాడు, యేసయ్యా నాలో ఉన్నటువంటి ఆత్మ నువ్వు ఇచ్చిన దీపం. మన ఆత్మని వెలిగించుకోవాలి ప్రియులారా. ప్రతి దినము మన ఆత్మని, మన హృదయాన్ని వెలిగించుకోవాలి. మన హృదయాన్ని పరిశుద్ధపరచుకోవాలి. మన మనస్సును పరిశుద్ధపరచుకోవడానికి నీకు నువ్వే లేచి నడుము కట్టుకోమని దేవుడు సెలవిస్తున్నాడు. ఎవరో వచ్చి చెప్పరు, అమ్మ నువ్వు క్రైస్తవురాలు కదా, నువ్వు బూతి మాటలు మాట్లాడొద్దు అని ఎవరో వచ్చి మనకు చెప్పకూడదు. మనకి మనమే బుద్ధి చెప్పుకోవాలి ప్రియులారా. మనకి మనమే బుద్ధి చెప్పుకోవాలి. సినిమాలు చూడాలనిపిస్తుంది అప్పుడప్పుడు. మార్నింగ్ లేచి బైబిల్ చదవాలనిపించదు ఎవరికి. మార్నింగ్ లేచి ప్రార్థన చేయాలనిపించదు. మార్నింగ్ లేచి దేవుడి కొరకు ఒక తీర్మానం తీసుకో బుద్ధి కాదు. కానీ మార్నింగ్ లేచి సినిమా పాటలు చూడాలనిపిస్తుంది. మార్నింగ్ లేచి ఇతరులు తిట్టాలనిపిస్తుంటది. అప్పుడు ఏమనుకోవాలంటే నీకు నువ్వే, నువ్వు క్రైస్తవురాలివి, మనసా నువ్వు ఇలా చేయదు, క్రైస్తవులకి తగదు మనం భూత మాటలు మాట్లాడడం, క్రైస్తవులకి తగదు పాపము చేయడం అని మనకి మనమే బుద్ధి చెప్పుకోవాలి. ఎవరికి ఎవరు? మనకి మనమే బుద్ధి చెప్పుకోవాలి ప్రియులారా. మనమే బుద్ధి చెప్పుకోవాలి. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, మీ నడుము కట్టుకొని మీ దీపాలు వెలిగించుకోండి. ఏం చేయాలంటే మనము మన దీపాలు వెలిగించుకోవాలి. ఏంటి మన దీపం? హృదయం చెడిపోతే దేహం అంతా చెడిపోతుందంట ప్రియులారా. హృదయం చెడిపోతే దేహం అంతా చెడిపోతుందంట. హృదయం అన్నిటికన్నా ఘోరమైన వ్యాధి కలదంట. మరి హృదయము దేని చేత శుద్ధి చేయబడుతుంది? దావీదు మహారాజు అంటాడు, నీ వాక్యమే కదా నా నడతని శుద్ధి చేస్తుంది. ఏది మనల్ని శుద్ధి చేస్తుంది? ఏది శుభ్రం చేస్తుంది మనల్ని, మన హృదయాన్ని? వాక్యం. ఎంతమంది వాక్యం చదువుతున్నారు? చదువులేని వాళ్ళు పిల్లల చేత చదివించుకోవాలి. లేదంటే మేము వాక్యం చెప్పేటప్పుడు శ్రద్ధగా వినాలి, ప్రార్థన చేయాలి. మీ దీపాన్ని మీరు వెలిగించుకోవాలి. ప్రియులారా, మీరు క్రైస్తవులు అయినప్పటికీ మీ హృదయం ఆరిపోయిందనుకో, మీ దేహం అంతా చీకట్లో ఉంటది. మీ దేహం అంతా చీకటి. హృదయం ఎలా ఆరిపోతుందండి? హృదయం ఆరిపోవడం ఏంది, వెలగడం ఏంది? చూడండి, మీరు పాపం చేశారనుకో, మీ హృదయంలోకి సైతాన్ వస్తుంది. అంటే నీ ఆత్మ ఆరిపోతుంది. అప్పుడు నీ దేహం అంతా ఓడి నాయనలారా. నేను కొన్ని సంఘాలకు వెళ్ళి ప్రార్థనలు చేస్తే క్రైస్తవుల్లో నుంచే దెయ్యాలు ఎక్కువ వస్తున్నాయి. ఎవరి మీద చేయబెట్టినా దెయ్యాలే, ఎవరి మీద చేయబెట్టినా. అసలు క్రైస్తవుల్లో దేవుడు లేకుండా దెయ్యాలు ఎందుకుంటున్నాయి? నాకు ప్రశ్న. ఒక చర్చికి వెళ్ళినా చర్చిలో 150 మంది ఉంటే 150 మంది పడిపోయారు ప్రియులరా. నాకు అనిపించింది, అసలు మనుషుల్లో దేవుడు ఉండాలి, క్రైస్తవుల్లో చర్చికి వస్తున్నారు, దేవుడు లేకుండా దెయ్యాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి తెలుసా ప్రియులరా? మనము నిద్ర లేచిన తర్వాత మనల్ని మనం వెలిగించుకోకపోవడం వల్ల,
మనం దేవుడికి స్థానం ఇవ్వకపోవడం వల్ల, మనము దేవుణ్ణి లోపల చేర్చుకోకపోవడం వల్ల, మనం దేవుని వాక్యాన్ని హృదయంలో భద్రం చేసుకోకపోవడం వల్ల, మనము దేవుడికి లోబడకపోవడం వల్ల, దేవుని వాక్యం మనలో లేకపోవడం వల్ల మనలోకి ఎవరు వస్తున్నారు? అది. కాబట్టి ఈ మీటింగ్ ఎందుకు పెట్టారు తెలుసా? వెలిగించుకోండి. ఇంకెన్ని రోజులు వెలుగు లేకుండా ఉంటారు? ఇంకెన్ని రోజులు చీకట్లో ఉంటారు? ఇంకెన్ని రోజులు బుద్ధి లేని వారిగా ఉన్నాం? బైబిల్ అంటున్న బుద్ధి లేని కన్నికలారా, పెళ్లి కుమారుడు వస్తుంటే ఇంకెన్ని రోజులు నిన్ను వెలిగించుకోకుండా ఉంటావు? యేసు కొరకు నువ్వు ఇంకా సిద్ధపడవా? యేసు కొరకు ఇంకా నువ్వు పవిత్రపరచుకోవా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మత్తయి సువార్త 25వ అధ్యాయం 7వ వచనం. ఎవరు మాట్లాడొద్దు. 25:7. అప్పుడు కన్నికలందరూ లేచి బుద్ధి లేని ఆ కన్నికలు, ఆ దివిటీలు ఆరిపోచున్నవి గనుక మీ నూనెలో కొంచెం మాకు ఇయ్యుడని బుద్ధి కలిగిన వారిని అడిగిరి. చాలు. యేసు ప్రభు వస్తుంటేనంట ఈ కన్నికల యొక్క దివిటీలు ఆరిపోయినాయంట. మంచిగా ఆత్మలో పరిశుద్ధంగా ఉన్న వారి దగ్గరికి పోయి, అమ్మా ఇదిగో పెళ్లి కుమారుడు వస్తున్నాడు, మా దివిటీలు ఆరిపోయినాయి, కొంచెం మీరు ఇస్తారా, మీ నూనె ఇస్తారా అంటే వాళ్ళు ఎందుకు ఇస్తారు ప్రియులరా? కష్టపడి సంపాదించుకుంది ఎందుకు ఇస్తారు ఆ టైంలో? చూడండి ప్రియులరా, ఈ మీటింగ్స్ ఎందుకు పెట్టారంటే మాకు కాదులే, పక్కన వాళ్ళు వినడం కోసం, మాకు కాదులే ఇది అనుకోవద్దు. మనల్ని వెలిగించుకోవడానికి ఇక్కడికి వచ్చాం, మనల్ని సిద్ధపరచుకోవడానికి ఇక్కడ వచ్చాం, మనల్ని దిద్దుకోవడానికి ఇక్కడికి వచ్చాం, మనల్ని దేవుని చేత నింపుకోవడానికి ఇక్కడ వచ్చాం. క్లాప్స్ కొట్టి దేవుని మహిమపరచండి. ఒకవేళ ఇలాంటి మనసుతో మీరు వస్తే నిద్ర ఎందుకు వస్తుంది? ఓకే, కాబట్టి ఏం చేయాలి? ఈరోజు మనము ఏం చేయాలి? నడుము కట్టుకొని మన హృదయాలను వెలిగించుకోవాలి. దేని చేత వెలిగించుకోవాలి? వాక్యం చేత, ప్రార్థన చేత, చెప్పండి, పరిశుద్ధాత్మ చేత మనల్ని మనము వెలిగించుకోవాలి. ప్రియులారా, మనం ఎలా జీవించాలి? యేసు కొరకు మనం జీవించాలంటే ఒకటి, మనం నడుము కట్టుకోవాలి, పౌరుషం కలిగి ఉండాలి, క్రీస్తు కొరకు బ్రతకాలని ఆశ కలిగి ఉండాలి. రెండోది, మన దీపం వెలిగించుకోవాలి. మూడోది ఏంటి అంటే స్థిరమైన బుద్ధి కలిగిన వారై ఉండాలి. మన క్రైస్తవుల్లో ఉన్న లోపం ఏంటంటే స్థిరమైన బుద్ధి లేని వారం. మనం ఎలాంటి వారం? ఎలాంటి వాళ్ళము? స్థిరమైన బుద్ధి మనకి లేదు. స్థిరమైన బుద్ధి అంటే ఏంటో చెప్పనా నేను? మనకి ఆ చర్చిలోకి వెళ్ళంగానే ఇంకొక బుద్ధి, అంటే ఒక్కొక్క మనిషి దగ్గర ఒక్కొక్క రకమైన మనసు మనకి వస్తుంటుంది ప్రియులారా. దీన్ని ఏమంటారంటే స్థిరమైన మనసు లేకపోతే కూడా దేవుని కొరకు మనం బ్రతకలేము. ఎవరి కొరకు బ్రతకలేము? దేవుని కొరకు మనము బ్రతకలేము. మొదటి పేతురు రాసిన మొదటి పత్రిక 13వ వచనం ఒకసారి చదువుదాం. మీ మనస్సు అను నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండుడి. క్లాస్ కొట్టి దేవుని మహిమపరచండి. ఒకటి, మన దీపాలు వెలిగించుకోవడానికి మనం నడుం కట్టుకోవాలి. రెండోది, స్థిరమైన మనస్సు కలిగి ఉండడానికి మనం ఎలా ఉండాలంట? నడుము కట్టుకోవాలంట ప్రియులారా. ఎలా ఉండాలి? నడుం కట్టుకోవాలి. నడుం కట్టుకోవడం అంటే ఏంటో అనుకోకండి, ఒక మంచి పట్టుదల కలిగి ఉండడమే. స్థిరమైన మనసు లేకపోతే మనం క్రీస్తు కొరకు స్థిరముగా నిలబడలేం. నేను మీకు ఒక విషయం చెప్పి చిన్న విషయం చెప్పి ముగిస్తాను.
స్థిరమైన మనసు లేకపోవడం ఎలాంటిదో నేను చెప్తాను. మనం అనుకుంటాం కదా, దేవతలకి చాలా రూపాలు ఉంటాయి, చాలా ఆకారాలు ఉంటాయి, 10 తలకాయలు ఉంటాయి, 10 చేతులు ఉంటాయి అనుకుంటాం. కానీ అవి ఎంతవరకు నిజమో మనకు తెలియదు. కానీ స్థిరమైన మనసు లేని వాళ్ళకి ఒక విషయం వినాలి. స్థిరమైన మనసు లేని వారికి నిజంగా 10 తలకాయలు, 10 చేతులు, 10 నాలుకలు ఖచ్చితంగా ఉంటాయి. ఎందుకంటే అందరు వినాలి, అందరు ఇలా చూడాలి. ఇదొక్క విషయం చెప్పేసి ముగించేస్తాను. స్థిరమైన మనసు లేని వారు ఎలా ఉంటారంటే, టీవీ చూస్తున్నప్పుడు అక్కడ మంచి హీరోయిన్ కనిపించింది అనుకో, అలా ఉండాలనిపిస్తుంది. మళ్ళీ చర్చికి రాగానే, చర్చిలో వాక్యం చెప్పంగానే పాస్టర్ లాగా ఉండాలనిపిస్తుంది. మళ్ళీ బయటికి వెళ్ళంగానే మీ పక్కింటి వాళ్ళని చూస్తున్నాగానే అబ్బా అలా ఉంటే బాగుండే అనిపిస్తుంది. నన్ను చూసారనుకో, ఇప్పుడు ఏమనిపిస్తుంది, అబ్బా ఈ మేడం లాగుంటే బాగుండే అనిపిస్తుంది. అంటే ఇన్ని రకాల అవతారాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి మనిషికి? మన బుద్ధిలో నుంచి వస్తున్నాయి. అంటే స్థిరమైన మనసు లేకపోవడం వల్ల క్రైస్తవులు దేవుడి కొరకు స్థిరంగా నిలబడలేకపోతున్నారు. అందుకే పేతురు అంటాడు, ఓ క్రైస్తవులారా, స్థిరమైన బుద్ధి కలిగి జీవించడానికి మీరేం చేస్తారు? నడుము కట్టుకోవాలి. 2-3 మనసులు ఉండకూడదు మనకి. ఏ నిర్ణయం మనము వాక్యం చెప్పేటప్పుడు పాస్టరు ఏదైతే మనం నిర్ణయించుకుంటామో అదే జీవితాంతం చనిపోయేంత వరకు ఆ తీర్మానంలోనే మనం బ్రతకడానికి ఏం చేయాలి? నిర్ణయించుకోవాలి. మీకు ఒక విషయం తెలుసా? అప్పట్లో ఋషులు ఉండేవాళ్ళు. ఋషులు, భృగు మహర్షి, వశిష్ఠుడు, విశ్వామిత్రుడు అని ఋషులు ఉండేవాళ్ళు. వాళ్ళు తపస్సులు చేసేవాళ్ళు. తపస్సులు చేస్తున్నప్పుడు వాళ్ళ యొక్క తపస్సుని, వాళ్ళ యొక్క ప్రార్థనని మీకోసమే చెప్తున్నా ఇప్పుడు. వాళ్ళ ప్రార్థనని, వారి ఆత్మీయతను దెబ్బతీయడానికి ఏం చేసేవాడంటే తెలుసా? దేవేంద్రుడు, వాళ్ళకి పెద్ద దేవుడు ఉంటాడు, ఆయన ఏం చేసేవాడంటే తెలుసా? వాళ్ళ తపస్సును భంగం చెప్పడానికి అందమైన అమ్మాయిని పంపించేవాడంట. రంభ, ఊర్వశిని పంపించేవాళ్ళంట. అయితే వాళ్ళు వెళ్ళి ఆ యొక్క ఋషుల యొక్క మనస్సును దేవుడి నుంచి తొలగించడానికి ఎంత ప్రయత్నించినా వాళ్ళైతే కన్నెత్తి కూడా ఆ అందమైన వాళ్ళని చూసేవాళ్ళు కాదు ప్రియులారా. వారి భక్తిని పక్కన పెట్టుకునేవారు కాదు. ఇప్పుడు మీరు చూడండి, ఎవరైనా వస్తుంటే వాళ్ళ మీద పెట్టేస్తున్నారు, ఎవరైనా పోతుంటే వాళ్ళ మీద పెట్టేస్తున్నారు, ఎవరైనా నవ్వుతుంటే వాళ్ళ మీద పెట్టేస్తున్నారు. సో ఇన్ని రకాలమైన మనసులు దేవుని సన్నిధిలోనే మనకుంటే మనం దేవుణ్ణి చేరుకోలేము. హల్లెలూయా. స్థిరమైన మనసు భక్తునికి చాలా అవసరం. అందుకే దావీదు భక్తుడు బషబాతో పాపం చేసిన తర్వాత దేవుడి దగ్గర ఏ కోరిక కోరుతాడంటే, 40 రోజులు ఉపవాసం ఉన్న తర్వాత, దేవా నాలో స్థిరమైన బుద్ధిని కలుగుచే. ఏం బుద్ధి? స్థిరమైన బుద్ధి కలుగుచే. ఈ స్థిరమైన మనసు లేకనే నా భక్తి జీవితంలో నేను పడిపోతున్నాను దేవా అని ప్రార్థన చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. భక్తుడికి భగవంతుడిని చేరుకోవడానికి, యేసు ప్రభువుని చేరుకోవడానికి స్థిరమైన బుద్ధి చాలా అవసరం. మీరు అనుకుంటారు ప్రార్థనలు అవసరం, ఫాస్టింగ్ ప్రేయర్లు అవసరం, ఉపవాస ప్రార్థనలు అవసరం, పెద్ద పెద్ద కూడికలు అవసరం అనుకుంటారు. వీటన్నిటికన్నా స్థిరమైన బుద్ధి లేకపోతే వేస్ట్. ఇప్పుడు మీరు మంచి నిర్ణయం తీసుకొని పోతారు, ఆడ మీ భర్త తాగిరంగానే ఇదంతా పోతుంది. హల్లెలూయా. అందుకే చెప్తున్నా, 10 అవతారాలు అందరికి ఉన్నాయో లేవో కానీ మనకున్నాయి. హల్లెలూయా. చూసినప్పుడల్లా ఒక్కొక్క అవతారం ఎత్తేస్తాం మనం. అందుకే దావీదు భక్తుడు చాలా భయముతో, భక్తితో దేవుడి దగ్గర కోరుకుంటాడు, దేవా నాలో శుద్ధమైన హృదయం, స్థిరమైన మనసు పెట్టు. ఏం కోరుకోవాలా? ఎంతమంది చేస్తారు ఈ ప్రార్థన? నేనైతే ప్రతిరోజు ఏం ప్రార్థన చేస్తానంటే, ప్రభువా నా మనసు ఎల్లప్పుడూ నీ మీద ఉండుటకు నాకు సహాయం చే, స్థిరమైన మనసు నాకు ఇవ్వు. నా మనసు దేని మీదకి వెళ్ళొద్దు. నేను ఆరాధించేటప్పుడు, నీ చర్చ్కి వచ్చినా, నేను ఎక్కడికి వెళ్తున్నా
నాలో స్థిరమైన మనసును పెట్టి ప్రభు అని ప్రార్థిస్తాను. ఈ స్థిరమైన మనసు ఎవరిలో ఉంటుందో వారు క్రీస్తు కొరకు గట్టిగా నిలబడతారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ప్రియులారా, స్థిరమైన మనస్సు కలిగి ఉండుడి, దాని కొరకు నడుము కట్టుకునుడి అని చెప్తున్నాడు. కాబట్టి ఈరోజు నేను మీతో చెప్పేది ఏంటంటే, క్రైస్తవులారా, మంచి నిర్ణయాలు కలిగి ఉండాలి. ఆ మంచి నిర్ణయాలు మీరు నెరవేర్చడానికి మీ నడుము కట్టుకొని మీ దీపమైన హృదయాన్ని వెలిగించుకోవాలి. రెండోది, స్థిరమైన బుద్ధి కలిగి ఉండాలి. స్థిరమైన మనసు కలిగి ఉంటే తప్పకుండా యేసులో మీరు ఫలిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా.